సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో అసలైన నిందితుడిని అరెస్ట్ చేశామని ముంబై పోలీసులు స్పష్టం చేశారు. షరీఫుల్ కు దాడితో సంబంధం ఉన్నట్టు అన్ని ఆధారాలు లభించాయని తెలిపారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో ముంబై పోలీసులు స్పష్టతనిచ్చారు. తమ అసలైన నిందితుడిని అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. సైఫ్ పై దాడికి పాల్పడినట్టు షరీఫుల్ ఇస్లాం కు సంబంధించి అన్ని ఆధారాలు లభించాయని తెలిపారు. అమాయకుడిని అరెస్ట్ చేసినట్టుగా తప్పుడు ప్రచారం జరుగుతోందని, తమ దర్యాప్తు సరైన దిశలోనే జరుగుతోందని అన్నారు ముంబై అడిషనల్ కమిషనర్ పరంజీత్ దాహియా. సైఫ్ నివాసంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ మిస్ మ్యాచ్ అయినట్టుగా వస్తున్న వార్తలు కూడా వాస్తవం కాదన్నారు. ఇప్పటి వరకు సిఐడి నుంచి ఫింగర్ ప్రింట్స్ కు సంబంధించి ఎలాంటి నివేదిక రాలేదన్నారు. ఇప్పటికే చాలా మంది సాక్షుల్ని విచారించామని, వాళ్ల స్టేట్మెంట్ ఆధారంగానే నిందితుడిని అరెస్ట్ చేసినట్టుగా స్పష్టం చేశారు. కొన్ని సాంకేతిక కారణాల వల్లే దర్యాప్తు అధికారిని మార్చినట్టు పరంజీత్ దాహియా తెలిపారు. ముంబై కంటే ముందు షరీఫుల్ ఇస్లాం కోల్కతాలో కొద్ది రోజుల పాటు నివాసం ఉన్నట్టుగా తెలిపారు. సైఫ్ పై అతను ఎందుకు దాడి చేశాడో అన్న విషయంపై మాత్రం పోలీసులు ఇప్పటికి కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. నిందితుడు షరీఫుల్ ఇస్లాం పోలీస్ కస్టడీ పిటిషన్ పై బుధవారం ముంబై కోర్టులో విచారణ జరుగుతుంది. దాడి తరువాత సైఫ్ నివాసం నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని లీలావతి ఆసుపత్రి నుంచే సమాచారం అందినట్టుగా తెలిపారు. సైఫ్ పై దాడి కేసులో త్వరలోనే మరికొందరిని విచారిస్తామని తెలిపారు ముంబై పోలీసులు.